వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నేను అర్చన. ముందుగా ఈరోజు ముఖ్యాంశాలు. బీఆర్ఎస్ తో పొత్తు ప్రసక్తే లేదు, తేల్చి చెప్పిన తెలంగాణ బీజేపీ చీఫ్. నాగర్ కర్నూల్లో కలకలం, ఒకే రోజు 10,000 కోళ్ల మృతి. కాంగ్రెస్ నిర్ణయంతో ఇరాన్తో భారత్ సంబంధాలు దెబ్బతిన్నాయి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు. ఏ ఇంట్లో పుట్టినా మహిళలపై వివక్ష ఉంటుంది, జాగృతి అధ్యక్షురాలు కవిత. ఇక వివరాల్లోకి వెళ్తే, భారత్ రాష్ట్ర సమితి బీఆర్ఎస్తో ఎలాంటి పరిస్థితుల్లోనూ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు తేల్చి చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ను గద్దెదించడానికి ఈ రెండు పార్టీలు కలుస్తాయంటూ వస్తున్న ఊహాగానాలకు ఆయన తెరదించారు. ఈ ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని కోరారు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం పలువురు బీఆర్ఎస్ నేతలకు ఆయన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ, గతంలో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ రెండు పార్టీలు తెలంగాణను, హైదరాబాద్ నగరాన్ని ఎంఐఎంకు అప్పగిస్తున్నాయని తీవ్రంగా విమర్శించారు. ఈసారి ప్రజలు బీజేపీకి అవకాశం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ వాతావరణాన్ని చూపి దేశంలో చమురు కొరత వస్తుందంటూ కాంగ్రెస్ పార్టీ భయాందోళనలు సృష్టిస్తోందని రామచంద్రరావు మండిపడ్డారు. దేశంలో చమురు కొరత వచ్చే అవకాశమే లేదని ఆయన భరోసా ఇచ్చారు. 2014కు ముందు భారత్ కేవలం 16 దేశాల నుంచి ముడి చమురును దిగుమతి చేసుకునేదని, కానీ ప్రధాని మోదీ ముందు చూపుతో ప్రస్తుతం 47 దేశాల నుంచి కొనుగోలు చేస్తున్నారని వివరించారు. ఈ వ్యూహాత్మక ప్రణాళిక వల్లే దేశంలో ఇంధన భద్రత బలంగా ఉందని తెలిపారు. 2005లో నాటి యూపీఏ ప్రభుత్వం ఇరాన్కు వ్యతిరేకంగా ఓటు వేయడం వల్లే ఆ దేశం మనకు చమురు సరఫరా నిలిపివేసిందని ఆయన గుర్తు చేశారు. పొత్తు అనేది భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్తో ఎటువంటి ప్రజలు పెట్టుకోదు, అది మాత్రం వాస్తవము, అది ఉంటుంది అనే విషయాన్ని ఎవరు కూడా ఏదైతే ప్రచారం చేస్తున్నారో దాన్ని నమ్మడానికి అవసరం లేదని చెప్పి కూడా చెప్తా ఉన్నాను. ఇది భారతీయ జనతా పార్టీ నిర్ణయం. అది ప్రజలు బీజేపీకి చూస్తూ ఉన్నారు. ఒక అవకాశం కాంగ్రెస్కి ఇచ్చారు, ఒక అవకాశం బీఆర్ఎస్కి ఇచ్చారు. ఈసారి అవకాశం బీజేపీకి ఇవ్వాలి. లేకపోతే ఈ కాంగ్రెస్ పార్టీ, గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ రాష్ట్రాన్ని, హైదరాబాద్ సిటీని మొత్తం కూడా ఎంఐఎంకు దారావత్తం చేస్తున్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నాగర్ కర్నూలు జిల్లాలోని పౌల్ట్రీ రైతులు అంతు చిక్కని వైరస్ దెబ్బకు బెంబేలెత్తిపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఒకే రోజులో సుమారు 10,000 కోళ్ల మృత్యువాత పడడం తీవ్ర కలకలం రేపుతుంది. ఈ పరిణామంతో పెట్టుబడులు పెట్టిన చిన్న, సన్నకారు రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని పెద్దకొత్తపల్లి మండలం చిన్నపురావుపల్లిలో ఉన్న ఓ ఫారంలో ఏకంగా 5,000 కోళ్లు చనిపోయాయి. అలాగే నాగర్ కర్నూలు మండలంలోని రామ్రెడ్డిపల్లి తండాలు 1,500 కోళ్లు, జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో మరో 4,000 వరకు కోళ్లు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ పరిణామంతో ఏం చేయాలో తెలియక రైతులు లబోదిబోమంటున్నారు. కోళ్ల మృతికి కారణమైన వైరస్ కు గుర్తించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా సోమవారం ఫోరెన్సిక్ నిపుణుల బృందం నాగర్ కర్నూలుకు రానుంది. వారు మృతి చెందిన కోళ్ల నమూనాలను సేకరించి వైరస్ రకాన్ని నిర్ధారించేందుకు పూర్తి స్థాయిలో పరిశోధనలు జరపనున్నారు. నిపుణులు నివేదిక వచ్చిన తర్వాతే కోళ్ల మరణాలకు గల ఖచ్చితమైన కారణం తెలియనుంది. ఏ వ్యాధో తెలియదు. మాకు షెడ్యూల్లో కోళ్ళు చచ్చిపోయినవి 1,400, 1,300 చచ్చిపోతుండే. ఇవాళకి 4 రోజులు అవుతుంది. ఒక్కరోజు 1,400 ఇట్లా 2005లో యూపీఐ ప్రభుత్వం ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీలో ఇరాన్కు వ్యతిరేకంగా ఓటు వేసిందని, దీంతో 2012లో మనకు ఇరాన్ ఆయిల్ సరఫరా నిలిపివేసింది. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. యూపీఐ ప్రభుత్వం ఆ రోజు తీసుకున్న నిర్ణయం భారత్ ఇరాన్ సంబంధాలను దెబ్బతీసిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ దేశానికి అనుకూలంగా మాట్లాడకపోయినా పర్వాలేదు, కానీ ప్రజల్లో భయాందోళనలు కలిగించే తప్పుడు ప్రచారం చేయొద్దని హితవు పలికారు. గతంలో ఇరాన్కు వ్యతిరేకంగా వ్యవహరించిన కాంగ్రెస్ ఇప్పుడు ఇరాన్కు అనుకూలంగా మాట్లాడుతున్నట్టు నటిస్తూ భారతదేశంలో చమురు కొరత ఉందని తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. యూపీఐ హయాంలో కేవలం 16 దేశాల నుంచి మాత్రమే చమురు దిగుమతి చేసుకునేవారమని, నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చాక ఆ సంఖ్య 40 దేశాలకు పెరిగిందని అన్నారు. గ్యాస్ సిలిండర్ ధరలపై ఎటువంటి ప్రభావం ఉండదని ఆయన హామీ ఇచ్చారు. దేశంలో తగినంత ఇంధనం, గ్యాస్ స్టాక్ ఉందని రామచంద్రరావు తెలిపారు. ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో ఆందోళన కలిగించే అబద్దపు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. చైనాతో రహస్య ఒప్పందాలు చేసింది కాంగ్రెస్ పార్టీయే అన్నారు. తెలంగాణలో ఖజానా ఖాళీ అయిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిత్యం కథలు చెబుతున్నారని, కానీ అదే ప్రజల ధనంతో ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం ఎలా చేస్తున్నారని ప్రశ్నించారు. కేరళలో జరుగుతున్న ఎన్నికల ప్రచారం కోసం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని ఆరోపించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదని తెలిపారు. తెలంగాణలో ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు.
పెద్ద కులం చిన్న కులం అంటూ ఏదీ లేదని, మహిళలందరిది ఒకే కులమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ఏ ఇంట్లో పుట్టినా సరే వారిపై వివక్ష ఉంటుందని అన్నారు. తెలంగాణ జాగృతి కార్యాలయంలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. గివ్ హర్ స్పేస్ పేరిట పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్టాండ్ విత్ హర్ కాదు, గివ్ హర్ స్పేస్ జాగృతి నినాదమని వెల్లడించారు. కేవలం మహిళా దినోత్సవం రోజే కాదని ప్రతిరోజు మహిళని గౌరవించాలని ఆమె సూచించారు. మహిళను తండ్రి, భర్త, అన్న ఇలా అందరూ తక్కువగానే చూస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు లేకుండా తెలంగాణ ఉద్యమమే లేదని ఆమె పేర్కొన్నారు. సామాజిక తెలంగాణ సాధనలోనూ వారి పాత్ర కీలకమని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మహిళలపై నేరాలు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలకు 33% సీట్ల రిజర్వేషన్ సాధనతో జాగృతి చరిత్ర సృష్టించిందని అన్నారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.